నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాజకీయ వర్గాలకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పోల్ ఈ వీడియోలో చూద్దాం. అయితే గత కొన్ని రోజులుగా కూడా రాష్ట్రంలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రెస్ మీట్లో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ తోనే ఏపీ రాజకీయ వర్గాల్లో పెను చర్చనీయాంశంగా మారింది. అదేంటి అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం, ఆ మరణం సమయంలో హెలికాప్టర్ కూలిపోయినప్పుడు ఆ పావురాల గుట్టకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాలేదు? వైఎస్ఆర్ మరణం వెనకాల జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందా? అప్పట్లో అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు పరిస్థితుల్ని చూస్తుంటే అదే నిజం అనే డౌట్ వస్తుంది అంటూ అచ్చెన్నాయుడు చేసినటువంటి కామెంట్స్ ఎంత సెన్సేషన్‌గా మారిందో మనందరికీ తెలిసిన విషయమే. మరి దీనిపైనే మాటల యుద్ధం జరిగింది. అటు టీడీపీ, జనసేన వాళ్ళు చెప్పినా, ఇటు వైసీపీ వాళ్ళు ఖండించినా ఒక మాటల యుద్ధం. బట్ ఏపీ రాజకీయ వర్గాల్లో ఇదొక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే అసలు వైఎస్ఆర్ మరణం వెనుక ఎవరి హస్తం ఉంది? జగన్మోహన్ రెడ్డి హస్తం నిజంగానే ఉందా? అనే ఒక ఇంట్రెస్టింగ్ పోల్ మా ఛానల్ తరపున నిర్వహించడం జరిగింది. మరి ఈ పోల్ పైన అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? అటు కూటమి నేతలా, లేదంటే వైసీపీ ఖండిస్తున్నారా? ఇటువంటి కామెంట్స్ అన్నిటిని పక్కన పెడితే అసలు ప్రజలు ఈ అంశం పైన ఏమనుకుంటున్నారు అనేది ఒక పోల్ నిర్వహించడం జరిగింది. ఆ పోల్లో అసలు ప్రజలు ఏ కామెంట్స్ తెలిపారు? అసలు ఏమంటున్నారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని భావిస్తున్నారా వాళ్ళు? అటువంటి అంశాలన్నీ చూసేద్దాం. సో ఈ పోల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనక జగన్ హస్తం ఉందా? దీనికి ఎస్, నో అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది. నేను ఎస్ అని టైప్ చేస్తే ఓ మై గాడ్, 100%లో 93% ఆఫ్ ద పీపుల్ ఎస్, జగన్మోహన్ రెడ్డి హస్తం రాజశేఖర రెడ్డి మరణం వెనుక ఉంది అని చెప్పి 93% ఆఫ్ ద పీపుల్ పోల్ చేయడం జరిగింది. ఓన్లీ 7% పీపుల్ మాత్రమే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హస్తం లేదు అని చెప్పి ఈ పోల్కి వాళ్ళు ఓట్ చేయడం జరిగింది. అసలు అసలు ఈ పోల్కి కామెంట్స్ ఏమొచ్చాయి? అసలు జగన్మోహన్ రెడ్డి పైన ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనకాల నిజంగా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందా? ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే, విధ్వంసమే గాని విజ్ఞానం లేని మూర్ఖుల గుంపు వైసీపీకి మావిగన్ మరణ శాసనం అని చెప్పి సొంత బాబాయిని కిరాతకంగా చంపించి చంద్రబాబు మీద నెట్టాడు సైకో జగన్. తండ్రిని కూడా వాడే చంపించి ఉంటాడు అనే అనుమానం ఇప్పుడు ప్రజలకు కలుగుతుంది. పెద్ద ఆయన మరణం వెనక ఏదో ప్లాన్ ప్రకారమే జరిగి ఉంటుంది. సో అందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే అచ్చెన్నాయుడు గారు వైఎస్ఆర్ గారి మరణం వెనకాల జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందా అని చెప్పి డౌట్ రేజ్ చేశారో నిజమే. బాబాయిని కూడా మనం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వస్తుంది. అందులో ఈవెన్ భారతిరెడ్డిని కూడా ప్రస్తావిస్తూ ఉంటారు. సో బాబాయిని అత్యంత కిరాతకంగా చంపించారు. మరి తండ్రి మరణం వెనుక కూడా ఆయన హస్తం ఉండే ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. చెప్పలేము, కానీ ఇన్ని నేరాలు ఘోరాలు జరిగిన తర్వాత నమ్మకుండా ఉండలేకపోవాల్సి వస్తుంది. చంద్రబాబు ఎవరిని వేధించలేదు. అతని మెంటాలిటీ అది కాదు. జగన్ తన కోసం ఏదైనా చెయ్యగలడు, ఎవరినైనా చంపగలడు. ఇప్పుడు కూడా అర్థం కావడం లేదా? చేసిందేదో చేశాడు. గుమ్మడికాయల దొంగ మాదిరి ఆ స్కెచ్ని ప్రతిపక్షాల మీద తోసినప్పుడు అనుమానం వచ్చింది. కామ్గా ఉంటే ఎవరికి తెలియదు. అందుకే అన్నారు హత్య చేసినోడు ఎక్కడో చిన్న క్లూ వదిలేశాడు అని చెప్పి. మరి మొత్తానికి ఏదో చేసింది ఏదో చేశారు. ఇప్పుడు మన వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ప్రస్తావించినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హార్ట్ అటాక్ అన్నారు, ఆ తర్వాత నారాసుర వారి రక్త చరిత్ర అన్నారు. సో దాని గురించి కామెంట్ పెట్టినట్టుగా ఉంది. తండ్రి బంగారు బాతు రోజుకొక సూట్ కేసు వచ్చేది. ఈరోజు సూట్ కేసు రాలేదు డాడీ అన్నాడు. వస్తాయి లేరా చిరాగ్గా అన్నాడు. బాతును లేపేస్తే ఎన్ని కావాలంటే అని వస్తాయి అనుకున్నాడు. రిలయన్స్ను, సిబిఎన్ను ఇరికించాలనుకున్నాడు. కుటుంబం ఆప్యాయతలు తెలియని వారికి ఎంత చెప్పినా వేస్ట్. చెత్త పదవులు ఎవరికి కావాలి? అధికారం కోసం, ముఖ్యమంత్రి పదవి కోసం, ఆ పదవి ద్వారా ఒనగూరే సంపద కోసం ఏమైనా చేసే దుర్మార్గుడు జగన్ రెడ్డి. ఎవరినైనా చంపడానికి వెనకాడని వాడు సైకో జగన్ రెడ్డి. ఈ సైకో ఉన్మాది దుష్టగ్రహ కూటమి ఏర్పడిన చెడు గడియల్లో పుట్టి ఉంటాడు. తండ్రి చావుకు కారకుడైతే సొంత చిన్నాన్నెంత? సో మొత్తానికి తండ్రినే లేపేస్తే కనుక సొంత చిన్నాన్న పెద్ద మ్యాటర్ కాదు అన్నట్టుగా ఒక వ్యక్తి కామెంట్ చేయడం జరిగింది. నాకు డౌట్ వచ్చింది, అల్టిమేట్గా బెనిఫిట్ ఎవరికి వచ్చింది? జగన్. అసలు వైఎస్ఆర్ ఎంటైర్ ఫ్యామిలీ పెద్ద గలీజ్ కుటుంబం. డబ్బు కోసం అధికారం, అధికారం కోసం డబ్బు, ఈ రెండింటి కోసం క్రిమినల్ యాక్టివిటీ. ఈ కుటుంబం అబ్సల్యూట్లీ యాజ్ పర్ శ్రీ బొత్స సార్ ఎర్లియర్ స్టేట్మెంట్స్, బొత్స గారి స్టేట్మెంట్స్ను కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, అది కూడా పీసీసీ అధ్యక్షుడిగా బొత్స గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారి మీద ఎటువంటి సెన్సేషనల్ కామెంట్స్ చేశారో మనందరికీ తెలిసిన విషయమే. సో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా చేసినటువంటి కామెంట్స్ సెన్సేషనల్గా మారాయి. అటువంటి నేపథ్యంలో బొత్స గారి కామెంట్స్ని ప్రస్తావిస్తూ ఒక కామెంట్ రావడం జరిగింది.
కన్న తండ్రి చనిపోతే శవాన్ని వెతక్కుండా సీఎం కుర్చీ కోసం సంతకాల సేకరణ చేసినప్పుడే అర్థమైంది ఎంత కిరాతకుడో. మరి ఈ అలిగేషన్ చేసిన అంటే ఏవైతే జగన్మోహన్ రెడ్డి పైన అంటే వైఎస్ఆర్ మరణం వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారో అప్పుడే కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు. పావురాల గుట్టకు అందరూ వెళ్తే ఆయన ఎందుకు వెళ్ళలేదు, అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు, ఈ సంతకాల సేకరణలో కూడా బిజీగా ఉన్నారు, ముఖ్యమంత్రి పదవి కోసమే చూస్తున్నారు అనే కామెంట్స్ కూడా వినిపించాయి. దానికి తగ్గట్టుగా కన్న తండ్రి చనిపోతే కనీసం శవాన్ని వెళ్లకుండా సీఎం కుర్చీ కోసం సంతకాల సేకరణ చేసినప్పుడే అర్థమైంది అని చెప్పి ఒక కామెంట్. భారతి హస్తం కూడా ఉంది, మరి జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి భారతి హస్తం కూడా ఉండొచ్చేమో అని చెప్పి ఒకరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పక్కా ఉంది, ఎస్ 100% ఎస్. తండ్రి మరణం వెనక ఏదో రాజకీయ శక్తి ఉండాలి, ఆ శక్తితో జగన్ చేయి కలిపి ఉండాలి. తండ్రి, తల్లి, చెల్లి, బాబాయ్ అనే బంధాలు లేని వారికి ఇలాంటి ఆకృత్యాలు చేయడం కష్టం కాదు. మొత్తానికి నిజంగా తండ్రి చావు వెనక ఏదన్నా రాజకీయ ప్రోద్బలం ఉండాలి, ఆ రాజకీయ ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డి చేయి కలిపి ఉండాలి. ఎందుకంటే నేటి రాజకీయ పరిస్థితుల్లో చూస్తున్నాము, మరి తల్లి అయినటువంటి విజయమ్మ గారిని కూడా కోర్టుకు లాగి చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. ఈవెన్ చెల్లిని కూడా అప్పుడు పాదయాత్ర చేసింది అన్న కోసం ఈనాడు అసలు చెల్లిని దూరం పెట్టేశారు అని కూడా చెప్పుకోవచ్చు. మరి బాబాయిని కూడా అత్యంత కిరాతకంగా చంపారు అని చెప్పి అందరూ కథనాలు వినిపిస్తూ ఉంటాయి. మరి ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తండ్రి కరణం వెనుక ఆయన హస్తం ఉంటుంది అని చెప్పి ఒకరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ చనిపోయిన వెంటనే ఈ అనుమానం అప్పుడే వచ్చింది, కానీ రాను రాను ఆ అనుమానం బలపడింది. ఇప్పుడు ఖచ్చితంగా సైకో జగన్ గారి హస్తం ఉందని క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ డౌట్ కూడా కాదు, ఏదైతే సంఘటనలు ఉన్నాయో ఆ సంఘటనలన్నీ కూడా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి హస్తం ఉండే క్లారిటీ వచ్చేసింది అన్నట్టుగా ఒక కామెంట్ వచ్చింది. ఇప్పటికీ అతని నేచర్ ఏమిటో బాగా అర్థమైనాక నిజమే అనిపిస్తుంది. 100% ఉంది, పక్కా వెన్నుపోటు 200% 100% ఉంది. డబ్బు మీద వ్యామోహం ఉన్నోడికి ఎవరికైనా పదవి మీద వ్యామోహం తప్పక ఉంటుంది. నిజాన్ని సత్యం చేసిన గనుడు. అయ్యో మీకు తెలియదు, ఎవరో చెప్పారంట నీ పరిస్థితి కూడా అంతే అని, అందుకే హెలికాప్టర్ పర్యటన ఆపేశాడు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటి అంటే అప్పట్లో కూడా సెన్సేషనల్ అయింది. ఏంటి అంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఆ హెలికాప్టర్లో వెళ్ళాల్సి ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు అని. సో నీకేదో ఎవరో చెప్పే ఉంటారు, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అందుకే నువ్వు ఆ రోజు ఆ హెలికాప్టర్ పర్యటన రద్దు చేసుకున్నావు. సో మొత్తానికి తండ్రి చావు నీకు ముందే తెలుసు అన్నట్టుగా ఈ కామెంట్ ఉంది. వితౌట్ ఎనీ డౌటే వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. జగన్ని అడుగు చెప్తాడు, సిబిఎన్ చేతిలో రిమోట్ పెట్టి రేపు మళ్ళీ వార్త అని హెడ్డింగ్ పెట్టి సాక్షి ఛానల్ పేపర్లో వార్త వేస్తాడు. ఏదైతే వివేకానందరెడ్డి హత్య కేసులో నారాసుర వారి రక్త చరిత్ర అని చెప్పి ఒక మెయిన్ హెడ్డింగ్ వచ్చిందో సాక్షి ఛానల్లో, సో దానికి రిలేటెడ్గా ఈ కామెంట్ పెట్టడం. మరి గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే అసలు వైఎస్ఆర్ మరణం వెనకాల జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అని చెప్పి చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా ఇదే ఒక హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యంలో మా ఛానల్ తరపున ఒక పోల్ నిర్వహించిన దాంట్లో ఏకంగా 93% ఆఫ్ ద పీపుల్, అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాదాపు 9.6K ఓట్స్, అంటే దాదాపు 10,000 మెంబర్స్ ఈ పోల్కు ఓటేయడం జరిగింది. 10,000 మెంబర్స్లో 93 అంటే 9,300 పీపుల్ వరకు కూడా ఈ మరణంలో అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంటుంది అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మిగతా 700 పీపుల్ ఉండదు అని చెప్పి పోల్ వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత పావురాల గుట్ట దగ్గరికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదు, అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు, ఆ టైంలో ఎక్కడ ఉన్నావో చెప్పు అని చెప్పి చాలామంది సూటి ప్రశ్నలు కూడా జగన్మోహన్ రెడ్డికి సంధిస్తున్నారు. ఎప్పుడైతే అచ్చెన్నాయుడు గారు అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం గురించి ప్రస్తావించారో అప్పటి నుంచి కూడా ఈ టాపిక్ చాలా సెన్సేషనల్గా మారిందని మనం చెప్పుకోవచ్చు. సో ఏదేమైనప్పటికీ 93% ఆఫ్ ద పీపుల్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనకాల జగన్మోహన్ రెడ్డి హస్తం పక్కాగా ఉంటుందని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే క్లారిటీ వచ్చేసిందని చెప్తున్నారు. సో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.